Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కన్ఫర్మ్. ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీకి మరో ప్రత్యర్థి. విజయసాయి రెడ్డి అంటే ఆయన పేరుకు ముందు వైసీపీ అని తప్పనిసరిగా జోడించాల్సిన అవసరం ఉంటుంది. అంతలా వైసీపీకి కట్టుబడిపోయి తన ఇంటి పేరుగా ఒంటి పేరుగా మార్చుకున్న నాయకుడిగా కనిపిస్తారు. విజయసాయి రెడ్డి గురించి ఒక సందర్భంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయన వైసీపీకి దూరం కావడం 8వ వింతగా అనిపిస్తుంది. వైసీపీకి జగన్కి అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడు విజయసాయి రెడ్డి అని ప్రత్యర్థులే చెబుతూ వచ్చారు. అలాంటి ఆయన ఉన్నట్లుండి 2025 జనవరి 25న తీసుకున్న ఒకానొక కఠిన నిర్ణయం ఈ రోజున ఆయనను మాజీ వైసీపీ నేతగా మార్చేసింది. వైసీపీలో ఏ నాయకుడికి లేనంత సాన్నిహిత్యం, అనుబంధం వైఎస్ జగన్తో విజయసాయిరెడ్డికి ఉందని చెప్పుకునేవారు. వైఎస్ఆర్ ఫ్యామిలీకి 3 తరాలుగా అనుబంధం కలిగిన వారు విజయసాయిరెడ్డి. వైఎస్ రాజారెడ్డి, వైఎస్ఆర్, జగన్ ఇలా 3 నేతలతో పనిచేసిన వారు. జగన్తో పాటు 16 నెలలు జైలు జీవితం అనుభవించిన వారు. ఇక వైసీపీ ఏర్పాటులో పునాదిగా ఉన్నారు. ఆయన జగన్కి కుడిభుజమని, వైఎస్ఆర్కి కేవీపీ మాదిరిగా జగన్కి ఆత్మ అని కూడా అంటుండేవారు. అందుకే వైఎస్ జగన్ ఆయనను 2 సార్లు రాజ్యసభకు పంపించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడం వెనుక విజయసాయిరెడ్డి వ్యూహాలు కూడా ఉన్నాయని అంటారు. అటువంటి విజయసాయిరెడ్డి 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకో మెల్లగా అధినేతతో గ్యాప్ పెరిగి 2025 నాటికి పూర్తిగా పార్టీకి దూరం అయిపోయారు. దాంతో వైసీపీలో ఆ లోటు ఇప్పటికీ ఉందని అనేవారు ఉన్నారు. ఇక విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోవడం టెంపరీ అని, ఏదో నాటికి ఆయన మళ్ళీ వైసీపీలో చేరతారని, జగన్కి ఆయనకు మధ్య అంతటి బంధం ఉందని నిన్నటిదాకా అనుకుంటూ వచ్చిన వైసీపీ కేడర్కి ఇప్పుడు ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతోంది. ఇది మామూలు గ్యాప్ కాదని, అగాధమని అంటున్నారు. వైసీపీలో విజయసాయిరెడ్డి చేరడం అంటే ఇక కష్టమే అని అంటున్నారు. జగన్ విషయం తీసుకుంటే ఆయన ఒకసారి తనను నమ్మి ఆ తరువాత దూరం అయిన నేతలను ఎవరైనా ఎంతటి వారైనా వెనక్కి తీసుకున్న సందర్భాలు లేవని అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి కేసు ప్రత్యేకమని అనుకుంటున్నా ఇప్పుడు అలాంటి భ్రమలేవీ లేవని తాజాగా సాగుతున్న పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య దాకా విజయసాయిరెడ్డి మీద విమర్శల జోరైతే వైసీపీ నుంచి పెద్దగా లేదు. కానీ తాజాగా ఆ ఉధృతి పెరిగింది. ఆయన లేటెస్ట్గా చేసిన ఒక ట్వీట్ మీద సోషల్ మీడియా వేదికగా వైసీపీ యాక్టివిస్టులు, అభిమానులు విరుచుకుపడుతున్నారు. వైసీపీని, యూట్యూబర్ని సమర్థించడాన్ని హిందుత్వ వ్యతిరేక విధానంగా భావం వచ్చేలా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కి సోషల్ మీడియాలో గట్టిగానే వైసీపీ నుంచి వ్యతిరేకత వస్తోంది. వైసీపీకి ద్రోహం చేసిన వారిలో వైఎస్ షర్మిలతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారంటూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టిగా విమర్శించడం చూస్తే కనుక ఇక వైసీపీలో విజయసాయిరెడ్డికి డోర్స్ క్లోజ్ అని కూడా సోషల్ మీడియా నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. జగన్ నమ్మితే ఆయన ఈ విధంగా పార్టీని వీడిపోవడమే కాకుండా ఇప్పుడు జగన్ని, వైసీపీని టార్గెట్ చేస్తున్నారని కూడా మండిపడుతున్నారు. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డికి వైసీపీలో రీఎంట్రీ అన్నది ఉండదన్న భావనను రేకెత్తించేలా ఈ కామెంట్స్ ఉంటున్నాయి. మరి విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే ఆయన తానుగా కొత్త పార్టీని పెట్టుకోవాల్సి ఉందని అంటున్నారు. లేదా బీజేపీ లాంటి పార్టీలో చేరాలని అంటున్నారు. మరి కూటమి పార్టీలు అయితే దీనికి ఓకే చెప్పాలి. లేదా తాను అనుకుంటున్నట్లుగా విజయసాయిరెడ్డి పార్టీ పెడతారేమో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీ బంధం అయితే ఆయనకు లేనట్లే అని అంటున్నారు.